వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను గమనించినట్లయితే కాంగ్రెస్ దే పై చేయి అనే వార్త హైలైట్గా నిలుస్తుంది. మెజారిటీ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లో ఉన్నారు. ఇక 200కు పైగా స్థానాల్లో బీజేపీ బలపరిచిన వారి గెలుపు. బీజేపీని మించిన స్వతంత్రులు ఏకంగా 364 చోట్ల వారే సర్పంచులు. 25 కోట్ల లెఫ్టే రైటు. రాష్ట్రంలో తొలి దశలో గురువారం 3835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులపైన విజయం సాధించగా మరికొన్ని చోట్ల పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు విజయం సాధించారు. బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థులు 200కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. మేజర్ పంచాయతీలో పరిస్థితి కాస్త పోటాపోటీగా ఉన్నట్లుగా కనిపించింది. మొత్తానికైతే మొదటి విడత పంచాయతీ ఎన్నికలైతే నిన్న ముగిశాయి. ఇక్కడ కొన్ని చెదరముదురు ఘటనలు మినహా అంత ప్రశాంతంగానే జరిగింది. ఇక పంచాయతీ ముచ్చట్లు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగి కొన్ని చోట్ల చనిపోయిన అభ్యర్థులపైన గ్రామస్తులు తమ అభిమానం చాటుకున్నారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా సాధించిన అభ్యర్థులను టాస్ ద్వారా ఎంపిక చేశారు. అయితే ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక సర్పంచ్ అభ్యర్థి తన నామినేషన్ వేసిన తర్వాత మృతి చెందడం జరిగింది. ఆయన మీద అభిమానంతో అక్కడి గ్రామస్తులు అతన్ని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. కానీ మరి అధికారులు ఏం డిసైడ్ చేస్తారనేది కూడా అక్కడ ఉత్కంఠగా మారింది. కొంతమంది ఆ నామినేషన్ వేసిన తర్వాత ఇంకొన్ని గ్రామాల్లో కూడా సర్పంచులు చనిపోవడం జరిగింది. వారిపైన అభిమానంతో ఒక 150 ఓట్లు, 160 ఓట్లు, 200 ఓట్లు కూడా పడ్డ సందర్భాలు అయితే నిన్న మనం చూసాం. ఇక R&Bలో టెండర్ల దాఖలు మరో 2 వారాలు పొడిగించాలని నిర్ణయం. రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని బ్యాంకర్లు. నేడు బ్యాంకర్లు కాంట్రాక్టర్లతోటి R&B శాఖ భేటీ అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. హ్యామ్కు దారేది. నేడుతో ముగియనున్న R&B రోడ్ల టెండర్లకు అదే పరిస్థితి. అయితే రాష్ట్రంలో తొలిసారి హైబ్రిడ్ ఎన్యుటీ మోడల్ HAM హ్యామ్ విధానంలో ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న R&B పంచాయతీరాజ్ రహదారుల విస్తరణ. మరికొన్ని రోడ్ల పటిష్టతకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గ్యారంటీ ఇచ్చే తరహాలో కాంట్రాక్టర్లతోటి ఒప్పందానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అధికార వర్గాల సమాచారం. నిధులు క్రమం తప్పకుండా కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ఎస్క్రో నేరుగా ఖజానా నుంచి మోటా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించేలా ఖాతా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ RFPని ఆహ్వానించిన పంచాయతీరాజ్ శాఖ పిలిచిన RFPకి స్పందన రాలేదని తెలియవచ్చింది. అలాగే R&B అధికారులు పిలిచిన RFPకి టెండర్ల దాఖలకు శుక్రవారం చివరి రోజు కాగా టెండర్లకు స్పందన రాకపోవడంతో మరో 15 రోజుల పాటు గడువు పొడిగించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. కాంట్రాక్టర్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం అధికార శాఖ మంత్రి కూడా ఆయన బట్టి విక్రమార్క హ్యామ్ రహదారుల కోసం కాంట్రాక్టర్లకు రుణాలు ఇవ్వాలని తద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఆల్జిబ్రా గుండె కబరా ఇక ఉండదు. సిద్దిపేట జిల్లా ఉర్గల్లోని నవోదయ సరికొత్త ఆలోచన. విద్యాలయంలో మ్యాథ్స్ థీమ్ పార్క్ ఏర్పాటు. ఓపెన్ స్పేస్ లెర్నింగ్ ద్వారా గణిత పాఠాలు, ఆటలతోటి విజ్ఞానం. ఆల్జిబ్రా గుండె గాబరా అనే చందంగా లెక్కలంటే కొందరు విద్యార్థులకు చెప్పలేంత భయం. పరీక్షల్లో మిగతా సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధిస్తున్న మ్యాథ్స్లో మాత్రం జస్ట్ మార్కులతోటి గట్టెక్కడం లేదా ఫెయిల్ అవుతూ ఉంటారు. అదే సమయంలో ఆటపాటలు మాత్రం ఎంతో ఇష్టపడుతుంటారు. విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న ఈ భయాన్ని పోగొట్టాలంటే ఇష్టం పెంచేందుకు సిద్దిపేట జిల్లా వర్గంలోని జవహర్ నవోదయ విద్యాలయం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విద్యాలయం ప్రాంగణంలో దాదాపు 500 గజ విస్తీర్ణంలో మ్యాథ్స్ థీమ్ పార్క్ను ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉపయోగపడేలా థీమ్ పార్క్ను తీర్చిదిద్దింది. తరగతి గదిలో బోధనతో పాటు ఓపెన్ స్పేస్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు సులువుగా త్వరగా అర్థం చేసుకునేలా అక్కడ ప్రణాళికలు అయితే చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెంచడానికి వారికైతే ఏ సబ్జెక్ట్ అయితే వారికి టఫ్ అని అనుకుంటామో వారికి ఆట పాటలతోటి వారికి అర్థమైన రీతిలో వాళ్ళకి బోధన చేసే విధంగా చేసినట్లయితే వారికి పెద్దనకు కూడా ఆ బేసిక్స్ అనేవి పటిష్టంగా ఉంటాయి. దానికి ఇప్పుడు
ఉపాధ్యాయులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అది హర్షించదగ్గ విషయం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అలాంటి విద్యా బోధనలు అయితే రావాల్సిందిగా కోరుతున్నా. ఇక తెలంగాణ విజన్ బేస్ సీఎం రేవంత్కు ఖర్గే ప్రియాంక అభినందనలు. పార్టీ పెట్టుబడుల ఒప్పందాలపై ప్రశంసల జల్లు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతోటి సీఎం భేటీ. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ అగ్రనేతలతోటి భేటీ అవ్వడం జరిగింది. అందులో భాగంగా ఖర్గే ప్రియాంకను కలవడం జరిగింది. ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ పైన కాంగ్రెస్ అధిష్టానం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర భవిష్యత్తు ముఖ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైన తీరును రేవంత్ రెడ్డి వారికి వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేలా చేసుకున్న ఒప్పందాలు, విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ వంటి అంశాలపై వారి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. సమిటి నిర్వహణ, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అగ్రనేతలు ప్రత్యేకంగా అభినందించారు రేవంత్ రెడ్డిని. ఇక డబ్బులు వస్తాయనుకుంటే తలనొప్పి వచ్చాయి. డ్యామ్ సేఫ్టీ చట్టం కింద స్పెసిఫైడ్ జాబితాలో 174 జలాశయాలు చేర్చిన రాష్ట్రం అంటూ ఒక వార్త హైలైట్గా నిలుస్తుంది. డ్యాంల పరిధిలోకి రాని బరాజులు, చెరువులను సైతం చేర్చిన వైనం. వీటి సమగ్ర మూల్యాంకానికి ఏడాది గడువున పురోగతి లేదంటే ఇప్పటికే కేంద్రం లేక తాజా సమీక్షల్లో ఎన్డీఎస్ఏ చైర్మన్ తీవ్ర అసంతృప్తి. ఏదైనా జరిగితే సంబంధిత డ్యాంల సీఏలే బాధ్యులనే స్పష్టీకరణ. అయితే డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ డ్రిప్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవచ్చనే ఆశతోటి ఏకంగా రాష్ట్రంలోని 174 జలాశయాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 పరిధిలోకి తీసుకొచ్చి స్పెసిఫైడ్ డ్యామ్స్ జాబితాలో పొందుపరచడం ఇప్పుడు నీటిపారుదల శాఖకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. చట్టం ప్రకారం ఈ డ్యాంల భద్రతకు సంబంధించిన మూల్యాంకనాన్ని పూర్తి చేసి నివేదికలు సమర్పించడానికి ఏడాది మిగిలి ఉన్న రాష్ట్రం ఆశించిన పురోగతి సాధించలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గత అక్టోబర్ 17న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ గురువారం హైదరాబాద్ జలసౌదలు ఈ అంశంపైన నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బోజా, ఏఎన్సీ జనరల్ అంజద్ హుస్సేన్ సమేత ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతోటి సమీక్ష నిర్వహించారు. స్పెసిఫైడ్ డ్యాంల జాబితాలోని అన్ని డ్యాంల మూల్యాంకనం పూర్తి చేయకపోవడం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి గడువు పూర్తి కానుండగా ఈలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఏదైనా జరిగితే సంబంధిత డ్యాంల పర్యవేక్షకులే అంటే సీఓలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక నిధుల కోసం జాబితాలో చెరువులు. డ్యామ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఆయా డ్యాంల సీఈలు ప్రతి ఏటా వర్షానికి ముందు తర్వాత డ్యాంలకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించి వాటి భద్రత ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించాల్సి ఉంటుంది. కేటగిరీ 1లో అత్యవసర మరమ్మతులు జరపకపోతే తక్షణమే విఫలమయ్యే డ్యాములను, కేటగిరీ 2లో తీవ్రమైన లోపాలు కలిగి ఉండి అత్యవసర మరమ్మతులు అవసరమైన డ్యాములను, కేటగిరీ 3లో ఏడాదిలోగా స్వల్పమైన చేర్పులు మార్పులు కాకుండా దానికి పటిష్టంగా ఇంకోసారి ప్రాబ్లం రాకుండా చూడాలని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా తల వేలాడేస్తున్న పైలట్ పక్షులు, ఇక మితిమీరిన పని గంటలు, ఊపిరి సలపనివ్వని షెడ్యూలు, ఒత్తిడి, నిద్రలేమిని, తీవ్ర అలసట, గత జూన్లోనే సర్వే హెచ్చరిక అంటూ పైలట్లకు సంబంధించి ఒక వార్త కూడా హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక సాక్షి దినపత్రికల్లో న్యూస్ రీలు ఒకసారి చూసినట్లయితే కోర్టు వద్ద రెట్లెలా పెంచుతారు. బాలకృష్ణ అఖండ 2కు హైకోర్టులో షాక్. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను నిలిపివేసింది. కోర్టులో టికెట్ల అంశంపైన విచారణ పెండింగ్లో ఉండగా మెమో ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. దానికి సంబంధించి వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక ప్రభాకర్ రావు సరెండర్ కావాల్సిందే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తక్షణమే ఆయన విచారణ అధికారుల ఎదుట లొంగిపోవాలని, 14 రోజుల పాటు కస్టడీల విచారణకు సహకరించాలని ఆదేశించిన వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక త్వరలో యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాలకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 450 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యంటూ కూడా ఒక వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. కాలేయ రోగుల్లో
ఎండిఆర్ ఇన్ఫెక్షన్ అంటూ ఒక హెల్త్కి సంబంధించి ఒక వార్త. కాలేయ మార్పిడి రోగుల్లో సగం మందికి పైగా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఎండిఆర్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతున్నట్లుగా హైదరాబాద్ చెందిన సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనం వెల్లడించిందట. ఇక వంట సామాగ్రితోటి తిరగబడండి. కేంద్ర ఎస్ఐఆర్ పేరుతోటి ఓట్లు తొలగిస్తే వంటింటి సామాగ్రితోటి తిరగబడాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ పైన తిరగబడాలంటూ ఒకవేళ ఓట్లు తొలగించినట్లయితే కిచెన్ టూల్స్ని సిద్ధం పెట్టుకోండి అంటూ దీదీ హెచ్చరిస్తుంది. ఇక వాణిజ్యం బలోపేతం. ట్రంప్తో మోడీ గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాలపైన వీరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే మోడీ నిన్న ట్రంప్కి కాల్ చేశారు. మోడీ ట్రంప్కి కాల్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏం చర్చలు జరిగినాయి, వాణిజ్యపరంగా ఎలాంటి చర్చలు జరిగినాయి అనేటువంటి ఉత్కంఠ నెలకొని ఉంది, ఆసక్తి నెలకొని ఉంది వీరి చర్చలు, ఫోన్ ఇన్ చర్చకు సంబంధించి. ఇక ఇండిగోపై డీజీసీఐ దూకుడు. వేలాదిగా విమాన సర్వీసులను రద్దు చేసి తీవ్ర సంక్షోభానికి తరలేపిన ఇండిగోపై డీజీసీఐ అధికారులు దృష్టి సారించారు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. మంచు కొండల్లో పెనుముప్పు. హిమాలయాల్లో పెను విలయం తప్పదా, త్వరలోనే ముప్పు ముంచుకు రానుందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు అంటూ హిమాలయాలో పెను విలయం తప్పదా అంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇక గోల్డ్ కార్డుకు 9 కోట్లు అంటే ఒక వార్త హైలైట్గా నిలుస్తుంది. కంపెనీలు కొంటే 18 కోట్లు. అమ్మకాలను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. విదేశీ విద్యార్థులకు ఇదో వరం. ఫారినర్లను నియమించుకునే కంపెనీలకు ప్రయోజనమని వెల్లడి. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇకపై తిరిగి సొంత దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని యుఎస్లోనే ఉండేందుకు గోల్డ్ కార్డు ప్రోగ్రాం అవకాశం కల్పిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వీసా ప్రోగ్రాం ద్వారా అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను కంపెనీలు నియమించుకోవచ్చునని వెల్లడించారు. గోల్డ్ కార్డు కోసం వ్యక్తులు $1 మిలియన్ అంటే దాదాపు 9 కోట్లు. అదే ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీ అయితే $2 మిలియన్ అంటే దాదాపుగా 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ట్రంప్ గోల్డ్ కార్డు ఈ విధంగా ఉంటుందంట. ఇంకా పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్. ప్రశాంతంగా మూసిన తొలి విడత అంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బార్లు. 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు హక్కు వినియోగం. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 90%కి పైగా పోలింగ్. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.79%, 20 జిల్లాలో 80%, 7 జిల్లాలో 70%కి పైగా నమోదు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 18 ఏళ్ళు యువత నుంచి 90 ఏళ్ళు దాటిన పండు ముసలి వరకు అందరూ కూడా ఉత్సాహంగా ఓటు వినియోగించుకోవడం జరిగింది. 3834 గ్రామాల్లో 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు వేయగా 84.28% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ రికార్డ్ అయింది. ఇక పల్లెపూర్లో కాంగ్రెస్ జోరు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీ హవా. ఇక కాంగ్రెస్ మద్దతుదారులు 2198, బీఆర్ఎస్ 1123, బీజేపీ 175, ఇండిపెండెంట్లు 401. అధికంగా నల్గొండలో 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం. అర్ధరాత్రి దాటిన కొనసాగిన కౌంటింగ్. మొత్తం 3834 సర్పంచ్, 27628 వార్డులకు ఎన్నికలు జరిగినాయని ఇక్కడ మనం హెడ్లైన్ చూడొచ్చు. కాంగ్రెస్కు కలిసి వచ్చిన అభివృద్ధి సంక్షేమం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది. సరిగ్గా ఇదే సమయంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే బాటలు వేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు లాంటి ప్రజా సంక్షేమ పథకాలు కాంగ్రెస్కు కలిసి వచ్చాయని పేర్కొంటున్నారు. వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్సు జర్నీ, ఇతర పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై మహిళలు మొగ్గు చూపినట్టుగా స్పష్టమవుతుందని చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడం వల్లే పార్టీకి ఈ స్థాయి విజయం దక్కిందని అంచనా వేస్తున్నారు. ఇక శభాష్ రేవంత్,
తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపైన ఖర్గే ప్రియాంక గాంధీ ప్రశంసలు, గ్లోబల్ సమిట్ నిర్వహణ, రాష్ట్రానికి భారీ పెట్టుబడులపైన హర్షం. పార్టీ అగ్రనేతలను ఢిల్లీలో కలిసిన సీఎం రేవంత్. 13న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు రావాలని ఆహ్వానం అంటూ హెడ్లైన్స్ అయితే ప్రధాన వార్తగా ఈ హెడ్లైన్స్ నిలుస్తున్నాయి. పరిపాలనకు కావాల్సింది విజన్, నేను 80,000 పుస్తకాలు చదవలేదు, తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన విజన్ నా దగ్గర ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి. అంతరాలు లేని సమాజ నిర్మాణమే నా లక్ష్యం, ఆ దిశలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు, త్వరలోనే కాకతీయ యూనివర్సిటీకి వెళ్తా, ఢిల్లీలో మీడియాతోటి చిట్చాట్లో వెల్లడి. ఇక 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఈ దుస్థితి? జూబ్లీహిల్స్ బైపోలో మరింత దిగజారడం ఏంటని రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. ఒడిశా లాంటి చోట గెలిచాం, మరి మీ దగ్గర ఏమైంది? మీకన్నా ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తలే? మీలోని పంచాయతీలు పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి. రాష్ట్ర అధ్యక్షుడిని లైట్గా తీసుకోవద్దు, నాకు అన్నీ తెలుసు. పార్టీ రూల్స్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పార్లమెంట్లోని తన ఛాంబర్లో పార్టీ రాష్ట్ర ఎంపీలతోటి ప్రధాని భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇండిగో 10,000 వోచర్, ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఆఫర్, వాటిని ఏడాదిలోపు యూజ్ చేసుకోవాలనే నిబంధన. వింటర్ సీజన్ సర్వీసులో 100% కోత విధించిన కేంద్రం. ఇండిగోది క్షమించరాని తప్పిదమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక సిట్టు ముందు లొంగిపోండి, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెళ్ళండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. వారం రోజులు సిట్ కస్టడీకి అప్పగింత, ఇంటి ఫుడ్ మెడిసిన్స్కు అనుమతి, తదుపరి విచారణ 19కి వాయిదా అంటూ సిట్టు ముందు లొంగిపోండి అంటే ఒక హెడ్లైన్ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. దిమ్మతిరిగిన కాంగ్రెస్, దుమ్మురేపిన గులాబీ అంటూ నమస్తే తెలంగాణలో ఈ వార్త, ఈ హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇక తొలిదశ పంచాయతీ ఫలితాల్లో అధికార పార్టీకి షాక్. సగం స్థానాలనే గెలవలేక అధికార పార్టీ ఆపసోపాలు. పోటీ చేసిన గ్రామాల్లో 44% చోట్లే దక్కిన విజయం. రేవంత్ ప్రచారం చేసినా పట్టించుకొని ఊరి జనం. కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ శ్రేణుల హోరాహోరీ పోరాటం. 50 చోట్ల 10 ఓట్ల తేడానే, 150 చోట్ల కేవలం 20% తేడా. గత సర్పంచ్ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల ఆదరణతోటి మెజార్టీ స్థానాలు గెలుచుకుని ప్రపంచం సృష్టించింది. ఇందుకు విరుద్ధంగా ప్రస్తుత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగా స్థానాలు గెలుచుకోలేక చెతికిల పడింది. బీఆర్ఎస్ తరహాలో ప్రజల ఆదరణ పొందలేకపోయింది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ఎదురుగాలి తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెజార్టీ స్థానాలకు గెలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. గత సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలో బీఆర్ఎస్ 64% సీట్లు గెలుచుకుని సత్తా చాటగా ప్రస్తుతం అధికార కాంగ్రెస్ 44%లోనే సరిపెట్టుకుందంటూ వార్త నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక సీఎం ఇలాకాలో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ. 10 మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ విజయం. అనిరుద్ రెడ్డి సొంతూరులోనూ అధికార పార్టీ ఓటమి. ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత వదిన పరాజయం. ఫిరాయింపు. తెలంగాణ గ్రామంలో గులాబీదే గెలుపు. టూరిజం చైర్మన్ గ్రామంలో కాంగ్రెస్కు జలక్. గజ్వేల్లో కారు టాప్ గేరు.